విచ్చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. స్వామి శరణమయ్యప్ప హరిహర సుతనే చింతలేక చెట్టు పైన చిలక కోరికలైన ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచిపోయినవి. చింతలేక చెట్టు పైన చిలక కోరికలైన ఊసులాడుకుంటూ ఈ ఊరే మరచిపోయినవి. అట్టియా జంటను పోయవాడు చూచెను, చిలకమ్మను చూసి పెట్టెను. అది చూసి కోరిక చిలకు కట్టు వచ్చరా.
స్వామి వారిని శరణం శరణం అంటారు స్వామి వారిని స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం శరణం స్వామి అయ్యప్ప గరుడ వాహనం అమ్మవారిని గరుడ వాహనం అమ్మవారిని వృషభ వాహనం అయ్యవారిని వృషభ వాహనం అయ్యవారిని పద్దరి వాహనం అన్నగారిని పచ్చగరి వాహనం అయ్యవారిని మనపులి వాహనం స్వామి వారిని పంగులి వాహనం స్వామివారిని స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం శరణం స్వామి అయ్యప్ప పండగ చేయడం అమ్మవారిని పండగ జయనం అమ్మవారిని పండగ భూషణం అయ్యవారిని పండగ భూషణం అయ్యవారిని పండగ రూపమే అన్నగారిని పండగ రూపమే అన్నవారిని పండగ జయజే స్వామి వారిని పండగ జయనే స్వామివారిని స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం స్వామి అయ్యప్ప శరణం శరణం స్వామి అయ్యప్ప శ్రీచక్రధారియే అమ్మవారు శ్రీచక్రధారియే అమ్మవారు త్రిశూలధారియే అయ్యవారు త్రిశూలధారియే అయ్యవారు వేలయుధ పాణియే అన్నగారు వేలయుధమరియే అమ్మవారు అభయహస్తుడే స్వామివారు అభయహస్తుడే స్వామివారు స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప శరణం శరణం స్వామి అయ్యప్ప 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 శరణమయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వస్తువప్ప అయ్యప్ప వస్తువప్ప అయ్యప్ప మంగళరాజ అయ్యప్ప మంగళవాజ అయ్యప్ప హరిహరపుత్ర అయ్యప్ప ఆభద్వాత్ర అయ్యప్ప అనాథరక్షక అయ్యప్ప వనపురి వాహన 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 అయ్యప్ప పిల్లడి వీర అయ్యప్ప పిల్లడి వీర అయ్యప్ప వీరమణి గంట అయ్యప్ప ధర్మశాస్త్ర అయ్యప్ప ధర్మశాస్త్ర అయ్యప్ప ధర్మశాస్త్ర అయ్యప్ప 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 ధర్మరాజు గారు వారికి ట్రస్ట్ తరపున చిన్న సిరి సత్కారాన్ని అందుకోవలసిందిగా తెలియజేస్తారు. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.
సంవత్సరం అలాగే స్వామివారికి చక్కని పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. భజన కంటిన్యూ చేస్తాం. మీకు గ్యాప్ లేదు మీకు. స్వామి శరణం కూర్చోండి. మరి ఈ ట్రస్ట్ తరఫున జరుగుతున్నటువంటి ఈ యొక్క అయ్యప్ప స్వామి పడిపూజలు బెజవాడ కనకదుర్గ రావాలని అమ్మవారు మనసు పడ్డదంట. సతీష్ గారు అబ్బాయి ఇతను కూడా త్వరలో లండన్ వెళ్ళిపోతున్నాడు. అయినా సరే ఈ 30 రోజులు కూడా ఇక్కడి నుంచే ఏదైనా పనులు చేసుకుంటూ మనకు సేవ చేశారు కాబట్టి అప్రిషియేట్ చేయలేదు. ఈ వయసులో ఇంత బాధ్యతగా తల్లిదండ్రులతో పాటు మనకు సేవ చేయడానికి ఏ పని కూడా చేయపడకుండా, కోపడకుండా, బాధపడకుండా ఎవరేం చెప్పినా సరే పూర్తిగా మరి దానికి న్యాయం చేశాడు. ఆ తరఫున కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దిరిశాల ఫరి శ్రీనివాస్ గారు ఎక్కడున్నా రావాలండి. మీరు మా నిరంతరం కన్న గారు, దిరిశాల కన్న గారు మరియు దంపతులు ఇద్దరు రావాలండి. ఫరి శ్రీనివాస్ గారు వీళ్ళు మాతో కూడా ఈ మధ్యలో ఏదో టొమాగొట్టి అయినా వ్యాపార పనులు అయ్యింది, కానీ వీళ్ళు మాతో మాత్రం ఈ రోజు కూడా ఇంటి దగ్గర అన్నీ కూడా చక్కబెట్టుకొని వచ్చి మనకి సేవ చేసే 30 రోజులు కూడా ఆ మాత్రం కూడా మరి మనం గౌరవించుకోవాలి. కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కదా, చాలా ఇబ్బంది వాళ్ళ స్వామి చంద్రశేఖర్ గారికి ఈ భౌతిక కార్యక్రమంలో మేము రండి. అలాగే దిరిశాల కిరణ్ కుమార్ ప్రసన్న దంపతులు వారికి చిన్న గౌరవ సత్కారం. అలాగే నెక్స్ట్ గంటా శేష్ గారు, ఫనీ గారు తమ్ముడు మరల్ గారు, నాకు కాలేజీలో స్నేహితుడు ఈయన కూడా అంత అన్నదమ్ములు ఉంటే దుమ్మా కొట్టిన మాత్రం వెళ్ళిపోవాలని చెప్పి ఈరోజు కూడా మరి మిస్ అవ్వకుండా వచ్చి మనకు సేవ చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ శేష్ గారు, తర్వాత బన్ను ప్రసాద్ గారు, గంటా శేష్ గారు. ఈయన నాకు గత 7-8 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో అత్యంత సన్నిహితుడిగా నాకు కూడా ఉంటూ వెన్నుదన్నుగా మరి నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈయన కూడా 30 రోజులు కూడా ప్రతిదీ ఏం కావాలి, రేపటికి ఏం కావాలి స్వాములకి అని చెప్పి ప్రతిదీ రాసి 30 రోజులు కూడా మరన్నీ కూడా ఏ ఇబ్బంది లేకుండా సహకరించారు ఈయన కూడా. తర్వాత బన్ను ప్రసాద్ గారు, తర్వాత చెన్ను సతీష్ గారు, చెన్ను రవి గారు. ఈయన కూడా నాకు తోడబుట్టినతో సమానం. అన్నీ కూడా ఏదన్నా సరే కష్ట నష్టాలు అన్నీ కూడా ప్రతిదీ కూడా కొడకుండా చూసుకుంటారు. ఈయన కూడా జనసేన ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. ఈయన కూడా చెన్ను రవి సతీష్ ప్రదర్శన రావాలి. తర్వాత కోయి సాయి గారు, వాసు గారు, రోల్ రవి. ఈ సంతర్పణ ఈ అనంతర కార్యక్రమం ఎప్పుడు అన్నదమ్ములు, కానీ హైట్ కూడా ఆయన తమ్ముడు, షార్ట్ కూడా ఆయన అన్నయ్య. ఈయనకి కొత్తగా పేరు పెట్టాము మన పిక్చర్ మొదలెట్టిన తర్వాత రోల్ రవి. ఎందుకంటే చాలా శుభ్రంగా మీ అందరికీ కూడా ఆకులు ఉంటే ముందు పేపర్ వేసేది ఈయన. పేపర్ తప్ప ఇంకేడు పేపర్ ఎక్కడ పేపర్ రోల్ వేస్ట్ కాకుండా చక్కగా వేశారండి. అలాగే నెక్స్ట్ కోయి సాయి గారు, వాసు గారు రావాలి త్వరగా. అలాగే ఇలా రమేష్ స్వామి గారు, ఇవాళ 2 కట్టుకున్నారు. రమేష్ స్వామి, తర్వాత విజయ్ స్వామి గారు, విజయ్ గారు మనకి ఫైనాన్స్ అడ్వైజర్ అండి. నేను ఎక్కడ ఏ తక్కువగా వస్తుంది, ఏది నీట్గా వస్తుంది, క్వాలిటీ ఏది ఉండదు అని చెప్పేసి స్వాములందరికీ కూడా క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చెప్పి మనకి గైడ్ చేసే స్వామి.
మెడికల్ స్వామి విజయ్ గారు, తర్వాత కొప్పాక వరప్రసాద్ గారు. దీని గురించి ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మాల వేసుకొని సగం రోజులు రాలేదు మనకి, కానీ వచ్చిన రోజులు కూడా శరణాలు చెప్తారు స్వామి గారికి. వరప్రసాద్ గారు పెద్ద రావాలి. తర్వాత రామ్జీ గారు, పసుపులేటి ప్రసాద్ గారు, తక్కేళ్ళ గణేష్, లోకేష్ వరుసగా ఉండాలి. కొప్పక వరప్రసాద్ గారు పెద్ద. ఈయన నేవీలో పనిచేశారు, వైజాగ్ అండి. భీమవరం వచ్చి సెటిల్ అయ్యారు. 72 ఏళ్ళ మీకు 70 అండి. 70లో కూడా నాకంటే యాక్టివ్గా పనిచేస్తున్నారు. మనకి సాంబార్ ఎక్కువ వడ్డీ ఉంటారు ఈయన, సాంబార్ స్వామి. తర్వాత రామ్జీ గారు, తర్వాత పసుపులేటి ప్రసాద్ గారు, తక్కేళ్ళ గణేష్, లోకేష్, నాని, పసుపులేటి ప్రసాద్ గారు. ప్రతిరోజు మనకి మంచి ఆకులు అందించే స్వామి ఈయన. వాళ్ళు మాత్రం ఆకులు తప్పేశారు. తక్కేళ్ళ గణేష్, లోకేష్ గారు. ఈ ఫనీ శ్రీనివాస్కి, కిరణ్కి బామ్మర్ది అండి ఈయన, మా ముద్దుల బామ్మర్ది, సాఫ్ట్వేర్ గారు. లోకేష్, అలాగే రవి, చిత్రేల్ రవి రావాలి. ఒక్కొక్కరు త్వరగా వచ్చాయి. నాని, నీలేంద్ర గారు, చిత్రేల్ రవి గారు, మా పుట్టిన గారు ఉన్నారు. తర్వాత లోకేష్, అలాగే తర్వాత నాని గారు, చంద్రశేఖర్ గారి యొక్క చిన్న బామ్మర్ది, మా బామ్మర్ది కంటే మా మాతకి తమ్ముడు. తర్వాత ప్రిన్స్ సురేష్ గారు, ఇలాప శ్రీని గారు, ఉండి శ్రీని గారు రావాలి. ముండి శ్రీని గారు, అలాగే సాయి స్వామి గారు కూడా రావాలి. అలాగే మాతల్లో జై గారు, నాగమణి గారు, పద్మావతి గారు, వారు కూడా రావాలి. ఈ స్వామి గురించి అయితే నిజంగా నాకు తెలియదు. మాలేశ్వరం వచ్చి సేవ చేస్తానని చెప్పి ఉండి శ్రీని గారు, ప్రిన్స్ సురేష్ గారు, టైలర్, ప్రిన్స్ టైలర్ సురేష్ గారు. పారిపోకూడదు, నుంచొని పిలిచిన తర్వాత ఎక్కడ పారిపోతున్నాం? వెనకాల దీపారాధన ఉంది. ఈయన కూడా మాతో పాటు కార్తీక మాసం దీక్షలో ఉంటుంది.